మరి వాళ్ళకి ఏం బుట్టి పాడైందో ఏం పాడో తెలియదు గాని మూత్రం పోసే టాయిలెట్ కమోడ్స్, చేతులు కడుక్కునే సింకు, బాత్రూంల తలుపులు, కరెంటు స్విచ్ బోర్డులు, కరెంటు మీటరు, వైఫై రూటరు ఓ ఇట్లా దొరికినట్టు పొట్టు పొట్టు వలగొట్టిండ్రు బట్టబాజుగాళ్ళు. దొంగగాళ్ళైతే అన్నింటిని మడతపెట్టి ఎత్తుకోపోదురు, కానీ ఇది దొంగల పని కాదు. అట్లని ఇది వేరే కాడ జరిగితే పగున్నోళ్ళు చేసిండ్రని అనుకోవచ్చు. ఇది సర్కారు బల్లే జరిగింది. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం గురువన్నపేట ఊరి శివారులున్న సర్కారు బల్లె అద్దుమరాత్రి ఎవలు చేసిండ్రో తెలియదు గాని పొద్దుగాల పిల్లలొచ్చి చూసేటాళ్లకు గింత కథ అయిందట. నిన్న రాత్రి మాకు తెలియని దుండగులు ఎవరో వచ్చి మా మా స్కూల్లో ఉన్న వలలు అన్నీ పగలగొట్టడం జరిగింది. దాంట్లో ట్యాప్స్ ఇరగొట్టడం, అలాగే మళ్ళీ బాత్రూమ్ డోర్స్ ఇరగొట్టడం, అక్కడ వైఫైని ఇరగొట్టడం. ప్రభుత్వం వెంటనే మళ్ళా మాకు మునుపటి లెక్క సౌలతులు చేయాలని పిల్లలంటే ఎంతో కష్టపడి స్కూల్ను బాగు చేయాలనే, అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము చాలా కష్టపడుతున్నాం. హై స్కూల్ ప్రారంభోపాధ్యాయులు అందరూ కలిసి కష్టపడుతున్నాం. అయితే ఇది గురువన్నపేట పాఠశాల ఊరికి దూరంగా ఉంది. అసలు చాలా నిరుపేద పిల్లలు మా పాఠశాలకు వస్తారు. నిజంగా ఇట్లా చూస్తుంటే ఇప్పుడు ఎలాంటి కరెంట్ మీటర్ కానీ వైఫై కానీ అన్నీ డ్యామేజ్ చేయడం పేద పిల్లలు చదివే ఈ స్కూల్లో గింత డ్యామేజ్ చేసిండ్రంటే చాలా బాధ అనిపిస్తున్నదని అనవచ్చిండు ఈ సారు. ఇంకో పారి మల్లెవలు ఇసంటు పనులు చెయ్యకుండా వెంటనే ఈ పని చేసిన వాళ్ళను దొరకబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండు సారు. ఓ దిక్కు సర్కార్ బల్లల్లా చాలా తక్లీఫ్లున్నా సర్కారే నిధులు లేక పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిందనంటే ఉన్న కాన్నేమో లత్కొరగాళ్ళు గిట్ల చేయబట్టే. మరిగా విద్యాశాఖ మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముందుగాల అన్ని సర్కార్ బల్లలకు ప్రహరీ గోడలు పెట్టించి రక్షణ కలిపిండ్రి. మల్లోపారి ఆస్తుల ధ్వంసం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనరని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాల మరి సర్కార్ ఎసొంటి చర్యలు తీసుకుంటదో.